హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద సిరి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అక్కడ ఒక మొక్క కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మా అక్క నిజామాబాద్ నుంచి పంపించింది. అక్కడ మేము ఇక బకెట్లో ఇట్లా మట్టి పోసి అందులో పెట్టినాం. నేను ఫస్ట్ ఇది పెరుగుతుంటే షోకేజ్ చెట్టు ఏమో అని నేను అనుకున్నాను. తర్వాత అక్క చెప్పింది ఇది ఫస్ట్ బిర్యానీ ఆకు, దీన్ని కర్రీలో వేసుకోవచ్చు అని చెప్పింది. అయితే నేను నమ్మలే, ఏంటి ఇది ఇంత పొడుగుంది, ఇట్లా చిన్నగా ఉంటాయి కదా, అదొక టైప్ ఉంటుంది కదా వేరే అని నేను సెర్చ్ చేసిన. అయితే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బిర్యానీ మొక్క అంట. దీన్ని పండాన్ ప్లాంట్ అంటారంట. ఇది ఎక్కువగా కేరళ, కర్ణాటక అటు సైడ్ కనిపిస్తుంది, కానీ మన సైడ్ ఎక్కువ తెలంగాణలో అయితే ఎక్కడ నేను చూడలేదు. ఏమంటారు, ఎక్కువగా ఎవరింటికాడ కూడా నేను చూడలేదు. కానీ పెరుగుతున్న కొద్దీ చాలా అందంగా కనిపిస్తుంది కదా, మీరు చూస్తున్నారు కదా, చాలా గ్రీన్గా మంచిగా ఉంది. అట్లనే మేము ఒకసారి ఏం కాదులే, అక్క చెప్పింది కదా బిర్యానీ మొక్క అని, నేను కూడా సెర్చ్ చేసిన కదా వంటలలో వేసుకోవచ్చు అని. మేము ఒకరోజు చికెన్లో వేసుకున్నామండి. చాలా స్మెల్ వచ్చింది, ఎంత బాగుందంటే స్మెల్. అరే, నార్మల్ బిర్యానీ ఆకు వేసుకుంటే కూడా రాదు, అంత బాగా వచ్చింది. ఇది ఎలా అంటే పచ్చిగా ఉంటుంది కదా, అది నూనెలో వేసేసరికి ఇట్లా మంచి స్మెల్తోని సూపర్గా వచ్చింది కర్రీ. ఇప్పుడు డైలీ ఎప్పుడు చికెన్ మటన్ వండుకున్నా కానీ మేము ఈ కర్రీలో ఈ ఆకు మంచిగా కడుక్కొని శుభ్రంగా వేసుకుంటాము. చాలా బాగుంది కదా, చూడటానికి కూడా షోకేస్ చెట్టులాగా ఉందండి. అందుకనే మేము ఎంట్రన్స్లోనే ఇట్లా మంచిగా పెట్టినాము. ఇది కూడా ఏమంటారు, సన్లైట్కే ఉండాలి అంట. సన్లైట్ అండ్ వాటర్ ఉంటే చాలా మంచిగా పెరుగుతుందంట. ఇది ఇంకా పెద్దగా పెరుగుతుంది అని చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇట్లా బకెట్లో ఉంది. తర్వాత దీన్ని మంచిగా నేల మీద పెట్టాలి. దీనికి నాకు తెలిసిన 2 పేర్లు అయితే ఉన్నాయండి, అన్నపూర్ణ మొక్క అని, అలాగే పండాన్ ప్లాంట్ అని అంటారు. మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే తీసుకొచ్చి మంచిగా ఇంట్లో పెట్టుకోండి, మంచిగా పెరుగుతుంది. అసలే మొహమాటం, అడగాలంటే ఏదోలా ఉంది. సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇచ్చేయచ్చు కదా.